వ్యక్తమయ్యేది. రాజకీయ నాయకులు ప్రముఖంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కేసునే ఇంత ప్రొలాంగ్ చేస్తుంటే, సామాన్య ప్రజల వైపు నుంచి వచ్చే సమస్యలు ఇంకెంత టైం పడుతది అనే ఒక ఇంటెన్షన్‌తో గూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారనమాట. సో, కోర్టులే ప్రధానంగా రాజకీయ పార్టీలు గాని, ప్రముఖుల యొక్క కేసులు త్వరగా పరిగణించండి అని చెప్పే వాళ్ళే, ఇట్లా ల్యాగ్ తీసుకోవడం వల్ల ఏంటి దానికి కారణం అని గూడా ఒక్కటి మేడం. ఇప్పుడు మన చట్టం ఏం చెప్తది? చట్టానికి ఎవరు అతీతులు కాదు. సామాన్యుడు గాని, ప్రముఖుడు గాని ఎవరైనా చట్టం ముందు సమానులే. చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు అతీతుడు కాదు. జగన్మోహన్ రెడ్డి అతీతుడు గారు, రేపు ప్రధాని మోడీ గారు కూడా అతీతుడు గారు. ఏ ఒక్కరు కూడా అతీతులు గారు. ఇవాళ చట్టం సామాన్యుని ఏ విధంగా చూస్తుందో, ఇవాళ మీరన్న ప్రముఖులను కూడా అదే స్థానంలో చూసినప్పుడే చట్టం పైన అందరికి నమ్మకం ఉంటుంది. ఇవాళ చాలాసార్లు మనం వింటుంటాం, మీరు కూడా అనేక సార్లు సందర్భాల్లో కామెంట్ కూడా చేసి ఉంటారు. ఇవాళ పలానా చంద్రబాబు నాయుడు గారి కేసు అయితే, పలానా జగన్మోహన్ రెడ్డి గారి కేసు అయితే మేఘాల మీద బెయిల్ వచ్చినాయి, రాత్రి జడ్జిలు బెంచులు ఫామ్ చేస్తుండ్రు, అదే సామాన్యుడికి వస్తుందని మీరు కూడా అని ఉంటారు కదా. అటువంటి ఆస్కారం కూడా ప్రజల్లో మనం ఇవ్వడానికి వెళ్ళేది ఇవాళ. కాబట్టి ప్రజలకు ఏదైతే అభిప్రాయం చట్టం పైన ఉందో, న్యాయస్థానాలపైన గౌరవం ఉందో, ఆ గౌరవాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత ఇవాళ భారతదేశ న్యాయ వ్యవస్థ పైన ఉంది ఇవాళ. కాబట్టి చట్టానికి చంద్రబాబు నాయుడు గొప్పోడు కాదు, మామూలు శంకరయ్య గొప్పోడు కాదు. ఎవరైనా చట్టానికి ఒక్కటే సమానమే. చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి సరే, పరిస్థితులను బట్టి చట్టం న్యాయస్థానాలు తొందరగా వివరించి, ఇప్పుడు చట్టంలో ఉంటుంది ఎలక్షన్ పిటిషన్ వేస్తే 6 నెలల లోపలనే ఎలక్షన్ పిటిషన్ పైన జడ్జిమెంట్ ఇవ్వాలని ఉంటుంది. కానీ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంతవరకు వేళ్ల మీద లెక్క పట్టొచ్చు అనుకుంటా. 1-2 వచ్చి ఉంటే ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అది కూడా లేవు. ఉండొచ్చు కానీ ఇంచుమించు 5 సంవత్సరాలు అయిపోతుంది. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా జడ్జిమెంట్ రావు ఇవాళ అటువంటి సందర్భంలో దానికి కూడా అనేకమైన కారణాలు ఉంటాయి. ఇవాళ రిక్రూట్మెంట్లో ఉంటుంది, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను రిక్రూట్మెంట్లు చేసే దానిలో ఉంటుంది, న్యాయ వ్యవస్థకు కావాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేయడంలో కూడా బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కానీ అది చేయకపోవచ్చు ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు తగినంత మంది జడ్జిలు లేరు, న్యాయస్థానంలో తగినంత మంది జడ్జిలు లేరు. ఇవాళ దానికి సహకరించాల్సిన గవర్నమెంట్ పీడర్స్ కానివ్వండి, ఇవాళ స్టాండింగ్ కౌన్సిల్స్ కానివ్వండి, దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అవసరమే. మీకు స్టేషన్ నుంచి మొదలుకుంటే, ప్యూన్ నుంచి మొదలుకుంటే అందరూ అవసరమే. అన్ని అంచెలు అవసరమే న్యాయ వ్యవస్థలో. కాబట్టి అవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ప్రభుత్వం కూడా విఫలమవుతుంది అవన్నీ ప్రొవైడ్ చేయడంలో. కాబట్టి నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే సార్, ఈ లాగికి కారణం అటువైపు నుంచి సాక్ష్యాలు లేకపోవడమా, సాక్ష్యాలు సరిగ్గా ఆధారాలతో కోర్టులోకి సమర్పించకపోవడానికి కూడా ఈ లాగ్ కారణం అంటారా? అది లేదు అని నేను అనను. ఇవి నేను చెప్పిన కారణాలు కూడా ముఖ్య కారణాలు. ఇవన్నీ కూడా నేను చెప్పిన కారణాలు కూడా ముఖ్య కారణాలు. సరే, అదే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని న్యాయ వ్యవస్థకు కావాల్సిన ఆధారాలు చూపించలేకపోవడంలో వైఫల్యం చెందొచ్చు, వాళ్ళు సరైన సమయంలో స్పందించకపోవడంలో చూపించవచ్చు. ఇవన్నీ కూడా వెరసి దీనికి మొత్తానికి అవుతుంది తప్ప తలా పాపం తిలా పిలకడం అన్నట్టు ఇవాళ ఈ విధంగా న్యాయ వ్యవస్థను ఇలా న్యాయ వ్యవస్థ పైన అనేకమైన కామెంట్లు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇవాళ. కానీ ఎవరు కూడా స్వతహాగా చేయాలని చేయరు. దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. న్యాయ వ్యవస్థ సాధ్యమైనంత వరకు వాటికి ఉన్న పరిస్థితుల్లో తొందరనే వస్తుంది. భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇంకా తొందరనే వస్తుందని నేను అనుకుంటున్నాను.